ఓకే. ఇప్పుడు పాస్ట్ ఈజ్ పాస్ట్. మీరెందుకు అంత ఉద్రేకానికి లోనవుతున్నావు నువ్వు గాని, అమర్ గాని? మీరేదో కాదు అట్లా కాదు సామరస్యంగా కూర్చొని మీరు సెటిల్ చేసుకోవచ్చు కదబ్బా! సామరస్యంగా ఇప్పుడు ఒక ఇ క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు నా నాలెడ్జ్ వరకైతే నాకు తెలిసినంత వరకైతే వాడు కంపెనీ కో ఫౌండరు. కంపెనీ స్టార్ట్ చేసిందే వాడు కదా రవి. కో ఫౌండర్ అంటే కంపెనీ స్టార్ట్ చేసింది వాడు కాదు ఇద్దరం స్టార్ట్ చేసినాం కలిసి. ఓకే. ఫౌండర్ అన్నప్పుడు బట్ వాడు స్టార్ట్ చేసిందని ఎట్లా అంటాం? ఇద్దరు కలిసి చేసిరని చెప్పు నువ్వు. అంటే వాడు టెక్నాలజీ వాడిదే కదబ్బా! బ్రెయిన్ అంతా వాడిదే కదా! ఎవడు బోస్ పోయి నీకు చెప్పింది? వాడు వాడు 10 సార్లు నేనే చేసిన అని చెప్పుకునేసరికి వాడికి అయిపోతుందా? అంటే అది మరి వాళ్ళని ఎందుకు అవుతుంది? అట్లాంటప్పుడు మీరు అట్లా కదబ్బా! మీరిద్దరు ఎక్కడన్నా ఒక దగ్గర ఎక్కడన్నా కలుసుకొని కాన్ఫిడెన్షియల్ కలుసుకొని ఎవరి దాళ్ళు సపరేట్ చేసుకోండి. ఎందుకు మరి అనవసరంగా పంచాయతీలు మీకు? ఆల్రెడీ సపరేట్ అయిపోయింది బోస్ పోయి. వానికి గుద్దలు దమ్ముంటే వాడిని చేసుకోమని వాడు వద్దంటుండా? ఆల్రెడీ ఇప్పుడు 4 years బ్యాక్ సపరేట్ అయిపోయింది. నా గుద్దలు దమ్ముంది నేను చేసుకుంటున్నా. వాని గుద్దలు దమ్ముంటే చేసుకోమను. అవును. వానికి దగ్గర దగ్గర 1,20,00,000 1,30,00,000 వరకు ఇవ్వాలని అన్నాడు నాతోటి. వాడు అంటాడు బోస్ భాయ్, వాడు 10 కోట్లు ఇవ్వాలంటాడు. నేను అందుకే ఇస్తున్నా కదా, అట్లా ఇచ్చేది ఉంటే నన్ను ఆడిటర్ చేసుకోమను. ఏమో ఆయన సరే రవి, నువ్వు ఎట్లాంటి టాపిక్ రేజ్ చేస్తావు కాబట్టి నీకు ఓపెన్ గా చెప్తున్నాను. మనం ఏదో ఖమ్మంలో ఉన్నాడు. ఖమ్మం నుంచి ఆమె ఖమ్మంలో ఉన్నాడు. మొన్న వాళ్ళ పిల్లలు కూడా పోయొచ్చారు. అవును. అక్కడ ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ దుర్గా అంట. ఆమెని పంపించి పిల్లల్ని తీసుకొని సపందేవ్ దగ్గర తీసుకొని కూర్చోబెట్టి పోసి వీడియోస్ అన్నీ ఉన్నాయి, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి అన్నాడు. నేను చేస్తాను మరి, అట్లేం లేదు. నువ్వైనా రవి అయినా ఏమున్నది పెద్ద డిఫరెన్స్? ఇద్దరు ఒకటే కదా. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎందుకు అట్లా కదా? విను నన్ను కంప్లీట్ చేయను. నన్ను చెప్పని అబ్బా. ఇప్పుడు వాళ్ళ సప్పందేవ్ దగ్గరికి అక్కడిక్కడికి వెళ్ళటం ఎందుకు అబ్బా? నువ్వు రవి కూర్చొని సామరస్యంగా చలో భయ్ అయిపోయింది, గతం గత, ఇగో నీకు రావాల్సింది నాకు రావాల్సింది, నేను ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, నాది నువ్వు అమ్ముకో, లేకపోతే నీది నువ్వు ఉంచుకో, ఏదో ఒకటి చేసుకోండి, డివైడ్ చేసుకోండి అని చెప్పాను నేను. ఇప్పుడు కలిసినప్పుడే చెప్పిన అప్పులు ఉన్నాయి కదా, అప్పులు కట్టేద్దాము, దాని ప్రాపర్టీ తీసి కట్టేద్దాం అప్పులు అని చెప్పిన. మరి ఇప్పుడు ఎంతకాలం ఇట్లా ముసుగులో గుద్దులాట ఆడుకుంటారు అబ్బా? మీరు ఎప్పుడు కలుస్తారు మరి? ఎప్పుడు మాట్లాడుకుంటారు? నేను మామూలుగా బయటనే ఉన్నా కదా బోస్ భాయ్, రాసుకున్నది ఆడు. ఏమో అప్పుడు మరి ఏమో మరి మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారో ఏందో చూడండి అబ్బా. మరి ఏదైనా ఏం చెప్తాడు చెప్పు. ఇప్పుడు ఏదైనా ఇట్లా ముసుగులో గుద్దులాడితే ఉపయోగం ఏముంది చెప్పండి అబ్బా. మీరు కలిసి నేను ఓపెన్ గానే ఉన్నా బోస్ భాయ్, ముసుగులో గుద్దులాట ఏమున్నది? ఇప్పుడు సరే నువ్వు ఓపెన్గా ఉన్నావు కదా, నేనే మీటింగ్ అరేంజ్ చేస్తాను, నువ్వు ఒక లెటర్ ఇష్యూ చేయి. నా నుంచి అమర్కి ఎటువంటి థ్రెట్ లేదు, ఏమీ లేదు, మేము సామరస్యంగా మేము సెటిల్ చేసుకోవాలనుకుంటున్నాము అనేసి ఒక లెటర్ రాసి. ఇప్పుడు వాడు ఒక్క లెటర్ చెప్పేది ఇప్పుడు ఎవరొకరు తగ్గన్న ముందుకు వెళ్ళాలబ్బా. పోనీ వాడికి బుద్ధి లేదనుకుంటే పోనీ నువ్వైనా పోనీ సరే బోసిపోయి నేను కలుస్తాను నడవండి అంటే మనం వెళ్దాం, రండి ఖమ్మం పోదాము. నువ్వు నేను వాడు తిట్టుకుంటా కూర్చోండి, నేనేమో సరే ఫోన్ లో ఎన్ని తిట్టినా కానీ దూడ్చుకుంటా అని చెప్పి దూడ్చుకొని పోతా వాళ్ళ దగ్గరికి. ఇక అవన్నీ మనం గతం తిట్టుకుంటూ ఇప్పుడు వానికి అవసరం ఉంటే అడుగుతాడు. ఇక నీ ఇష్టం మరి, నువ్వు అట్లనే కంటిన్యూ అవుతానంటే నేను ఏం చేయలేను మరి. ఇక వాడు వానికి అవసరం ఉంటే వాడు వస్తాడు. ఇప్పుడు వాడు ఏమన్నా వాడు ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్ లలో పెట్టుకుంటుంటాడు. వాడిని ఏమనకుండా సరే పోనీ వాడు ఏమన్నా కానీ చూసుకుంటూ పోవాలి అంటే అది కాదు కానీ